ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. సో, దానినే భూభారతి, తెలంగాణ భూభారతిగా మనం పిలుస్తా ఉన్నాం. సో, గతంలో ధరణి అనేటువంటి ఒక వెబ్‌సైట్ ఉండేది. ధరణి అనేటువంటి ఒక పోర్టల్ ఉండేది. సో, దానిలో కొన్ని గ్లిచెస్ అనేటువంటివి ఉండడం ద్వారా సో, దాన్ని రీవాంప్ చేస్తూ ప్రభుత్వము ఇంకొక ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చింది. ప్రాజెక్టే భూభారతి. దేనికి సంబంధించింది అండి? ల్యాండ్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో, దానిని అనుసరించే ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. ఆర్ఓఆర్ చట్టం. సో, రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటాం. ఆర్ఓఆర్ చట్టం. సో, రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక చట్టాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు అండి. ఓకేనా? సో, ఈ చట్టం ద్వారా ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రతి ల్యాండ్‌కి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి భూమికి మనకి ఏ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో అట్లా ప్రతి భూమికి భూ ఆధార్ అనేటువంటిది ఇవ్వబోతా ఉన్నారు. సో, దీనిలో ఆ ల్యాండ్‌కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈసీలకు సంబంధించి కానీ, హెరిడిటరీకి సంబంధించినవి కానీ, లోన్స్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆ భూధార్‌లో ఉండబోతా ఉన్నాయండి.